కాదు మా పెద్దమ్మ మీద ప్రాంక్ చేస్తున్నాం ఇప్పుడు వాటర్ ప్రాంక్. మీరా పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్. ఏమేది పిచ్చి మొత్తం నానా సర్ప్రైజ్ నీళ్ళు పోసా పిచ్చి మొక్కం పోతే కానీ అప్పుడు సప్లై అవుతారు. ఇక వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చి నీళ్ళు వస్తున్నాం. మీకు అవన్నీ తెలియదు, నా బాధ నాకు ఉంటుంది. పెద్దమ్మ మస్తు బాధలు ఉంది, ఆ డిప్రెషన్లకి బయటకు వస్తలేదు. నిన్న నైట్ మా గాయకు ఫోన్ చేస్తేనే మేము వచ్చినాం. ఇప్పుడు మా పెద్దమ్మ మస్తు బాధపడుతున్నట్టు వచ్చినాం. నీకైతే అస్సలు బుద్ధి లేదు. నీకైతే పిల్లలకి ఏమైంది, ఎందుకు పిలిచారు నన్ను చెప్పు. అరే నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేయాలా నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలా? 10 సార్లు ఫోన్ చేయాలా నీకు? పిలిస్తే రావద్దా పునా? ఏమైంది, ఎందుకు అదంతా కాదు, మా పెద్దమ్మ మీద ప్రాంక్ చేస్తున్నాం ఇప్పుడు వాటర్ ప్రాంక్. మీరా పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్. మీ ఇద్దరా అనుకుందా లేచింది అమ్మ ఇప్పుడు. అమ్మో ఇంత టెన్షన్లు ఉంది, మాకైతే మస్తు భయం అవుతుంది. కొంచెం నవ్వుపిద్దాం అనేసి చేస్తున్నాం. మేము ఇప్పుడే వచ్చినాం, పెద్దమ్మ కూడా మేము వచ్చినాం అనేసి. బ్యాగ్ లో పెట్టేసి నేను ఫోన్ చేసాం అంతే. ఇప్పుడు నువ్వేమో ఫోన్ లేపుతలేవు మేము ఫోన్ చేస్తే. ఎన్నిసార్లు చేయాలి? అరే అన్నా నువ్వు కూడా మాకు సపోర్ట్ చేయన్నా. వాటర్ ప్రాంక్ వద్దు కొడుతుందా మేము ముందే. ఏం కాదు ఏం కాదు, ఇంకా నవ్వుపిద్దాం మనం. మీ ఇష్టం, మీరు ఏమైనా నాకు తెలియదు. నేను మీ పేరు చెప్పేసి కెమెరా పట్టుకోమన్నా పట్టుకోమన్నా. సరే నడరు ఫోన్ నడరు. మేము నీళ్ళు పట్టుకోవాలి అనుకుందా అమ్మ? వండుకుంది మంచిగా డీప్ స్లీప్ చూపిస్తా. ఏమేది పిచ్చి మొత్తం నానా ఈ రోజునేది ఎప్పుడు వచ్చినావు? ఇందాక వచ్చినాం. వచ్చినా విన్న నీళ్ళు పోసావా? నీళ్ళు ఎందుకు వస్తున్నావే? ఏం లేదు పెద్దమ్మ, నువ్వు టెన్షన్ ఉన్నావా నవ్వుపిద్దాం అనేసి నీళ్ళు. టెన్షన్ ఉంటే నీళ్ళు పోస్తావా? నీకైతే అస్సలు బుద్ధి లేదు. నీకైతే పిల్లలకి అది ఏమైంది? అబ్బా యాక్టింగ్ చేయడానికి ఇప్పటిదాకా కవర్ లేకుండా ఇప్పుడు వచ్చి యాక్టింగ్ చేస్తున్నావా? ఏంది నాగా ఇది ఎంత నీళ్ళు పోపిస్తున్నావు అంత? నేను మొన్న చెప్పినాక నీళ్ళు ఏమన్నా పెద్దమ్మ అన్ననే వేసి పెద్దమ్మ నేనేదో పబ్జి ఆడుకుంటున్నా అక్కను. అయ్యా నేనేదో గేమ్ ఆడుకుంటున్నా ఉత్తీలో. నేనేం చేసినా అదే గేమ్ ఆడుతున్నా. పెద్దమ్మ మీద నీళ్ళు పోస్తారా? అక్క నేనైతే గేమ్ ఆడుతున్నా. వీళ్ళు ఏం చేస్తా వీళ్ళకి తెలుసు అన్ననే మొత్తం వేసి పెద్దమ్మ. అక్క నేను గేమ్ ఆడుతున్నాక నాకు తెలియదు. అలా విషయం నాకు అవసరం లేదు. నాగనే పోయమని చెప్పిండు. ఇలా వచ్చి నీళ్ళు పోస్తురు. అమ్మ చెప్పిన ముందే బాగాలేదు చేపించేది అక్క. నేనేం చెప్పలే, గేమ్ ఆడుతాను చూస్తాను. గేమ్ ఆడుతున్నావు? గేమ్ ఆడుకుంటున్నా గమ్మున పబ్జి ఆడుతాను నేను. అలే చెప్పినా పెద్దమ్మ వస్తున్నా అని చెప్పి నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. సర్ప్రైజ్ నీళ్ళు పోసా పిచ్చి మొక్కం. నువ్వు వండుకున్నావు. బోర్ పెట్టింది పెద్దమ్మా, అందుకని అట్లా టైం పాస్. ఏం టైం వస్తున్నా మీద నీళ్ళు వస్తారు, పెద్దమ్మ మీద నీళ్ళు వస్తారు. కూడా నాకనే వేసి మొత్తం. నాగనే పని పట్టలేదు. అక్క ఎందుకు అక్క నా మీద పాపం, నా మీద అందరు అక్కడే నాకు నన్ను నింద మోపుతున్నారు నాకు పాపం. నేను ఏదో పబ్జి గేమ్ ఆడుకుంటున్నాను. నేను మీరు ఫోన్ చేసి పెద్ద మమ్మీ ప్రాంక్ చేద్దామా అని అన్నాడు. వీడియో పెట్టుకొని వస్తాను అన్నాడు. నువ్వు చేసావా? మా అమ్మ అమ్మ
వా వారి దేవుడా పెద్దమ్మ మీద పోస్తాం మరైతే నాకేం తెలియదు పుల్లా చెప్తున్నాయి నాకు ఫోన్ చేసి నీ ఫోన్తోని ఫోన్ చేస్తే రా అన్నారు. నేను ఫోన్ లేపలే 2-3 సార్లు. నువ్వు డ్యూటీ పోతావు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తా అనుకున్నా. ఇక తర్వాత ఫోన్ చేస్తే నేను నవ్య మాట్లాడుతున్నా నా ఇంటికి రానా జరా ప్లీజ్ జల్దీ రానా అంటే ఎందుకంటే వీడియో చేసిన దాని అమ్మ అనుకుందంటే సరే కెమెరా పెట్టుకొని వస్తాను. కెమెరా పెట్టుకొని వచ్చింది. అవి మేము వాటర్ ప్రాంక్ చేయిస్తాను. నేను వద్దు పెద్దమ్మ బాలే అని చెప్పిన మంచి చెప్పిన చిలికి ఇంకా అడుగు చెప్పిన లేదు చెప్పలే కూర్చున్నాం పెద్దమ్మ వచ్చిందని తెలుసు అంట మేము వచ్చినామని తెలుసు అంటే ఏమో తెలియదు. ఆవిడ కూర్చున్నాం ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నేను వీడియో పెట్టుకుని వస్తున్నా డబ్బున నీళ్ళు తీసుకొని రెడీ ఉండండి పెద్దమ్మ మేము ప్రాంక్ చేద్దామని అడిగారు. ఫోన్లు వేసి చెప్తారు పెద్దమ్మ నేను వస్తున్నా అని చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ వాటర్ పోసిందా ఇంతకైమే ఏంది ఇంకా వాడమంటున్నావా? అది వాటర్ ప్రాంక్ లెక్క లేదు. ఎవరో అనుకుంటే చిరుకులు దింపేసి స్టార్ట్ ఉంది. లేద్దామనేసి పెద్దమ్మ వేసలే అప్పటి నుంచి ఆయన బాధలు ఆయన ముందే ఆయన ఎంత సతాయిస్తున్నాయి అయిపో మేము సతాయిస్తారు ఇంకా మొన్ననే ఇంటికి వెళ్ళి పోతాను ఒకటే పోతాను పట్టింది. నువ్వు వచ్చి వాటర్ వచ్చిన అనుకో మళ్ళీ ఇంట్లోకి బయటికి వెళ్ళి కొడతాను మిమ్మల్ని. అప్పుడు సప్లై అవుతారు ఇల్లు కూడా ఇప్పుడు వచ్చి నీళ్ళు వస్తున్నాం. పెద్దమ్మ ఎందుకు బాధపడుతున్నావు పెద్దమ్మ గంగనే వేసుకుంటాడు వేరే పెళ్ళైనా. నా బాధలు నాకు ఉంటాయి కదా నావయ్య మీకేం తెలుసు మీరు చిన్నపిల్లలు మీకు అవన్నీ తెలియదు. నా బాధ నాకు ఉంటుంది. వేరే పెళ్ళైనా వేసుకుంటాడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? చేసుకుంటాడు చేసుకోవడం ఎవరు చెప్పారు చెప్పిందా నేనేమన్నా? మరి ఎందుకు బాధపడుతున్నావు? ఉంటుంది నాకు బాధ. ఏం బాధ పెద్దమ్మ నీకు? ఇట్లనే మీరు కూడా వస్తలేరు కదా. మీరు కూడా వస్తలేవు. నువ్వైతే ఒక ఫోన్ కూడా వేస్తలేవు. నువ్వైతే ఫోన్ చేసేదాకా ఫోనే వేస్తలేవు. చిన్నగా ఉండే ఇంతంతా అప్పుడు 10 సార్లు పెద్దమ్మా పెద్దమ్మా అని నువ్వు వస్తుంది. ఇప్పుడు ఒక ఫోన్ కూడా వేస్తలేదా పెద్దగా అయిపోయి. నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని నేను కూడా ఫోన్ చేయలేదు. ఎగ్జామ్స్ ఉంటే నవ్య రాగానే చేయాలి కదా ఏదైనా ఒకటి. పెద్దమ్మకి శాతం అయితే లేదు అట్లుంది పెద్దమ్మ బాధపడుతుంది నువ్వు కూడా ఒక ఫోన్ చేయాలి కదా నాకు. అసలు రాత్రి చెప్పి నా శాతం అయితే లేదని ఫోన్ కూడా వేయలేవు. మళ్ళా ఇప్పుడు వచ్చి నీళ్ళు వస్తున్నావు. పోసిన ఒక బిందెన గుమ్మరిచ్చాము నీళ్ళు. ఆయన మీరే పోయి డ్రమ్లో తీసుకోవాలి కదా. నీకు తీసుకోవాలి డ్రమ్ములా. మళ్ళీ నీళ్ళు పోయినా వచ్చిందాక ఆయన పాపం ఏదో మా పెద్దమ్మ వండుకుందేమని వాటర్ జింకరించి లేపింది పాపం. పోసింది కదా ఆయన లాస్ట్కి. చిన్నపిల్లని చేసేసింది పెద్దమ్మ నీళ్ళు వస్తుంది కదా. ఓ అన్ననే ఏమన్నాడు లేపుర్రా బదలాన్ని లేపుర్రండి. ఏం చేయమన్నాడు అన్న? చిన్న పిల్లలు దేవితో సమానం అంటారు. మీరే దొంగ లెక్కలు ఇస్తాయి కదా నేనేదైతే రాయిగా ఎప్పుడుగా ఇంకేదో కూడా ఎప్పుడుగా అస్సలే మాట్లాడు. ఆయనకైతే ఇంకా ఆడవాళ్ళ కంటే సిగ్గు ఎక్కువ. ఇంకా చూడాలి ఏం మాట్లాడాలా? ఏం మాట్లాడుతూ ఓ అక్క మాట్లాడుతున్నా అక్క నువ్వు మాట్లాడవా? పెట్టించారు మీరు ఎప్పుడు. ఇప్పుడు ఏమైంది పెద్దమ్మ పాపం పెద్దమ్మ అయితే కృషి చేద్దాం అనుకున్నాం మా పెద్దమ్మని. కాకపోతే మా పెద్దమ్మ మస్తు బాధలు ఉంది. ఆ డిప్రెషన్ లకి బయటకు వస్తలేదు. నువ్వు టెన్షన్ పెట్టుకున్నావు అని గాయక ఫోన్ చేసినా నేను ఇప్పుడు వచ్చిన. నాకు ఫోన్ ఎందుకు చేస్తావు నువ్వు అది చెప్పచ్చు. సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయలేదు. ఎన్ని రోజులు అవుతుంది ఫోన్ చేయక? గింత ఉంటే ఇట్లా ఎక్కేసి వస్తుంటుంది. ఇప్పుడేమో మర్చిపోయాను మొత్తానికి. నేను ఫోన్ చేయాలా ఊకే? నేను పొద్దున వద్దామని నిన్న ఫోన్ చేయలేదు. చెప్పకుండా వచ్చినావు. ఇప్పుడు వచ్చి నీళ్ళు వస్తున్నావు. నేను లేపుదామని నాకన్నా చేసినావు కానీ నాకు చేయలేదు. నాగన్నకి నేను చేయలేదు. నాగన్న నాకు చేసిండు. నాగన్నకి నీ చేసిండు. నేను ఎవరికి ఫోనే చేయలేదు అయ్యా. నా మీద మొప్పులు అమ్మా మా చిన్న పిల్లలు చేయాలి అంటే ఇట్లా ఓపించుకుంటా అన్ని. అక్క నేను నిజంగా ఏం నేర్పియాలా నేర్పియాలా అక్క నేను చెప్పలేక అక్క మీద నిలువే అంటారా? ఓ అక్క నేను నిజంగా ఒట్టు నేను చెప్పలేక ఒట్టు నేను చెప్పలేదు అసలు. ఆమె మీద ఒట్టు నేను చెప్పలేదు. చెప్పకపోతే మేము చేస్తాం మళ్ళీ. ఓకే ఇప్పుడు నిజంగా మీరు నిజంగా చెప్తారా? పెద్దమ్మ ఒట్టే చెప్పి మీరు నీళ్ళు నిండిపోయి మనం మీరు పోసారు చెప్పరు. ఇప్పుడు నిజం లేద్దామని
అదే పెద్దమ్మ ఒట్టే చెప్పు ఇప్పుడు చెప్పు పెద్దమ్మ లేపుదామని నాగన్న మీద ఒట్టు నాగన్ననే వేసిండు. పోసిరు ఇప్పుడు కొద్ది చెప్పు. పోసిరు, నేను మంచిగా ఉన్నా. లేపుదామని పోసినామని మళ్ళీ ఆ పేరు ఎందుకు చెప్తున్నావు నువ్వు ఆర్డర్ పోసి నాగన్న మీద ఒట్టు నాగన్ననే వేపిండు. బాగా చంపేరా చంపే చూసాక ఇప్పుడు డీతాలు వస్తున్నాయి బయటికి చేసిరులేగా నీళ్ళ చెప్పిస్తావా? నేను చేపించినాక నువ్వే చెప్పిస్తున్నావా? ఇగో ఆఖరికి పెద్ద మోడే ఆఖరికి పెద్ద మోడే చెప్తుంది. పని బక్రా దొరికిన అయిపోయింది దొరికినా నువ్వే నాక నేను నిజంగా వాటర్ పోయమని చెప్పలేక నేను పోయమని చెప్తే ఒక బిద్దె కుమ్మరి అంటుండే ఫోన్ చేస్తలేదు, ఏం చేస్తలేదు. ఆయన కూడా ఫోన్ చేసి వస్తాడు ఇగో చెప్పు ఆయనకు. బింద ఉమ్మని అన్నాడు. మేమే వద్దు మళ్ళా పెద్దమ్మకి హెల్త్ బాగాలేదు చిన్న గ్లాస్ చూద్దామని చెప్పిన. గ్లాస్ అయితే పోసినావు నువ్వు ఏదో నీళ్ళు తీసుకెళ్ళి జిగ్గరిచ్చినావు నువ్వు కూడా రావంట కదా అన్న ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేస్తున్నావా? చేస్తున్నావా? ఇప్పుడు ఎందుకు చేయకుండా వచ్చినావు? నీకు surprise ఇద్దామని వేయకుండా వచ్చిన. సర్ప్రైజ్ ఇద్దామని నీళ్ళు పోస్తావు వచ్చి. నీళ్ళు నువ్వు లేసలేవు అని నీళ్ళు చిలకరించిన అంతే. మంచి పని చేసినావు. ఇప్పుడు నిన్న వచ్చిన నైట్ వాళ్ళు ఒక అలా ఉంటావా? చేస్తే మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా ఉంటావు అనుకున్నా. కదా. నిన్న నైట్ మా గాయకు ఫోన్ చేస్తేనే మేము వచ్చినాం. ఇప్పుడు మా పెద్దమ్మ మస్తు బాధపడుతుందంటే వచ్చినాం. బాధ చెప్పారు మళ్ళీ ఆ? బాధ తీరిపోయింది. పోగొట్టు నా బిడ్డను చూస్తే బాధ తీరిపోయింది. ఏమే నాకు చాలా ఇష్టం. అవాడేమో ఆడపిల్లలకు సిగ్గు ఆకాష్ పడుతుంది, ఆకాష్ మాట్లాడు. ఆఖరికి మా ఎందుకు పెద్దమ్మ నిన్ను మెచ్చుకుంటలేరా? కాదు కుళ్ళు ఏ, ఆఖరికి చేసి మా పెద్దమ్మని అయితే నవ్వుపించడం అది చాలు. అంటే హ్యాపీ ఉంచడం మాకు ఇష్టం, మస్తు ఇష్టం మా పెద్దమ్మని హ్యాపీగా ఉంచడం. అందుకే మేము